డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ప్రస్తుతం ఆసనాలు, రకరకాల ఆసనాలని పరిచయం చేసుకుంటున్నాం. దీన్ని హలాసనం అంటారు. ఇది కూడా వెరీ పాపులర్ ఆసనం. ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెయ్యి ఎలా ఉండాలి, లెగ్స్ ఎలా ఉండాలి, టోస్ ఎలా ఉండాలి, హెడ్ ఎలా ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి మీకు. అయినా జస్ట్ ఆసనం ఎలా ఉంటుంది అనే పరిచయం, నాలెడ్జ్ కోసమే కానీ ఈ పొజిషన్లో చూసి మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు నేర్చుకుని ఉంటే చేయండి, లేదా పర్సన్ టు పర్సన్ నేర్చుకొని చేయండి. సో హలాసనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆసనం. ఇది సరే, వాచింగ్ టాపిక్. హౌ కెన్ ఐ ఫ్రీ ఫ్రమ్ మై ఓన్ షాడో? హౌ కెన్ ఐ ఫ్రీ ఫ్రమ్ మై ఓన్ షాడో? నా నీడ నుండి నేను ఎలా స్వేచ్ఛ పొందగలను? సో నీడ ఏర్పడాలి అంటే కావలసినవి ఏమిటి? ఆబ్జెక్ట్ అండ్ లైట్ సోర్స్. ఆబ్జెక్ట్ అండ్ లైట్ సోర్స్. ఇక్కడ షాడో అంటే ఎటో అని అర్థం తీసుకోవాలి, లేదా నువ్వు దేంతో ఐడెంటిఫై అవుతున్నాయో అదనమాట. షాడో ఎప్పుడు ఒకే సైజులో ఉంటుందా? షాడో ఒకే సైజులో ఉంటుంది. షాడో యొక్క సైజు దేని మీద ఆధారపడి ఉంటుంది? లైట్ మీద ఆధారపడుతుంది. లైట్ ఇంటెన్సిటీగా ఉందనుకో షాడో థిక్గా ఉంటుంది. లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉందనుకో షాడో కూడా లైట్. అసలు ఒక్కొక్క షాడో ఉన్నట్టే అనిపించదు కూడాను, లైట్ ఇంటెన్సిటీ మరీ తక్కువ. అలానే షాడో ఏర్పడిందని ఏర్పడలేదని కాదు, షాడో ఉంది, నీకు కనబడట్లేదు. బ్యాక్గ్రౌండ్ యొక్క గ్రేడియంట్ నీ షాడో యొక్క డార్క్నెస్ కి పెద్ద డిఫరెన్స్ నువ్వు ఐడెంటిఫై చేసేంత లేదని అర్థం. షాడో పొడుగ్గా ఎప్పుడు ఉంటుంది? లైట్ సోర్సు బాగా తక్కువ యాంగిల్లో ఉన్నప్పుడు. షాడో చిన్నగా ఎప్పుడు ఉంటుంది? లైట్ సోర్సు నడినెత్తి మీద ఉన్నప్పుడు. సో నీ ఎగో నువ్వు ఐడెంటిఫై అవుతావే, అది కూడా ఒక షాడో లాంటిది అనమాట. యాక్చువల్గా ఆబ్జెక్టే మారట్లేదు, కానీ షాడో మటుకు డిఫరెంట్గా ఉండదు. కానీ డిఫరెంట్, ఒక్కొక్కళ్ళకి ఒక ఇంపల్స్ డిఫరెంట్ యాంగిల్లో తగ్గుతుంది. ఏ యాంగిల్లో తగ్గుతుంది అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే నువ్వు ఆ కంటెంట్ లో నీ ఐడెంటిఫైకి ఎంత విలువిచ్చావో మీద ఆధారపడుతుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లైట్ సోర్స్ మీద ఆధారపడుతుంది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, ఎంత షాడో పొడవు అనేది. బట్ ఇక్కడ ఒక ఇంపల్స్ లోపలికి వచ్చింది, అందరికి ఒకే రకమైన ఇంపల్స్ లోపలికి వస్తుంది. సేమ్ ప్యూర్ నాలెడ్జ్ పరంగా తీసుకుంటే ఒకే ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ లో ఉన్న విషయాలు నీ యొక్క ఐడెంటిటీని ఏం చేస్తున్నాయి, నీ యొక్క సైకలాజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ సైకలాజికల్ స్ట్రక్చర్ ని మోడిఫై చేస్తున్నాయా? ఎలా మోడిఫై చేస్తున్నాయి? ఆ మోడిఫికేషన్ నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ మోడిఫికేషన్ నువ్వు ఇష్టపడట్లేదు. ఆ మోడిఫికేషన్ నువ్వు ఇష్టపడితే నువ్వు దాన్ని జాయ్, ఆనందం అని ఫీల్ అవుతుంటావు. దాన్ని ఇష్టపడకపోతే కోపము, ఇరిటేషన్, పెయిన్, సఫరింగ్ ఫీల్ అవుతుంటావు. సో ఆ ఐడెంటిటీ నుండి నువ్వు ఫ్రీ ఎలా అవ్వగలవు? హౌ కెన్ ఐ ఫ్రీ ఫ్రమ్ మై ఓన్ షాడో? నాతో సొంత షాడోనే, ఆ షాడోని చూసి నా షాడో పొడుగ్గా పడిందని బాధపడుతున్నా, నా షాడో పొట్టిగా పడిందని బాధపడుతున్నా. నా షాడో ఏ సర్ఫేస్ తలం మీద పడిందో ఆ తలం వంకర టింకరగా ఉన్నప్పటికీ నా షాడో కూడా వంకర టింకరగా కనపడింది, దాన్ని చూసి నేను బాధపడుతున్నా. నిజానికి షాడో రియలా? వర్చువల్ అంటారు. షాడో లేదు కదా, షాడో ఏర్పడుతుంటుంది. షాడో ఏర్పడటానికి ఆబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో లైట్ సోర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఆబ్జెక్ట్ ని వదిలేసి
లైట్ సోర్స్ మీద కోపం పెంచుకుంటావు. లైట్ సోర్స్ ఏమిటి అక్కడ? నీ లోపలికి వస్తున్న ఇంపల్స్, నువ్వు చూసింది, విన్నది, నీ సెన్సెస్ నుండి లోపలికి వచ్చిన ఇన్ఫర్మేషన్ లైట్ సోర్స్. దాని గురించి డీప్గా ఆలోచించండి. లెట్ us this very thought for serious thinking as our mind subject for about 15 to 30 minutes and note down the drifts of the mind. ఏ డ్రిఫ్ట్స్ ఉన్నాయనేది నోట్ డౌన్ చేయండి.